బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇవాళ నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల పాటు కోస్తా తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోర్టులలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా పార్వతీపురం, కురుపంలలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడినప్పటికీ ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉన్నాం. ఇప్పటికే చూసుకొచ్చి విశాఖ సాగర్ తీరం అయితే ప్రస్తుతం మనం ఇక్కడ బీచ్లో ఉన్నాం. పూర్తిగా మొన్నటి వరకు అల్పపీడన ప్రభావంతో చాలా తీవ్ర స్థాయిలో సముద్రం ముందుకు వచ్చి అలలు ఒకసారిగా ఎగిసిపడ్డాయి. కానీ ఇప్పుడు ఒక తేలికపాటి వర్షాల ప్రభావంతో పూర్తిగా అల్పపీడనం బలహీన పడినప్పటికీ కూడా సముద్రం పరిస్థితి అయితే పెద్దగా ప్రభావం లేదని చెప్పాల్సి ఒక నార్మల్ స్థితిలో అయితే ఉన్న పరిస్థితి. ఏదైనట్టు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ వైపు మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురిసే ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. నెల్లూరులో మాత్రం భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడంతో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు అయితే గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల విన్స్ గాలులు అయితే మాత్రం ఉంటాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా ఈ రోజు కూడా వేటకి వెళ్ళకపోవడమే మంచిదని వాళ్ళు ఆదేశాలు కూడా ఇవ్వడంతో పూర్తిగా అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం విశాఖ తీరంలో చూసుకుంటే పూర్తిగా దీని సముద్ర ప్రభావం తగ్గినప్పుడు కూడా అలలు మాత్రం ఒకసారిగా ముందుకైతే సముద్రం వస్తున్న పరిస్థితి. మొన్నటి వరకు ఈ కోతకు భారీ స్థాయిలో అల్పపీడన ప్రభావంతో భారీ స్థాయిలో బీచ్ కోత అంతా గురైంది. ఈ నేపథ్యంలో ఈరోజు పరిస్థితి చూసుకుంటే కాస్త ఎండకాయడం, అలాగే వాతావరణం కొంచెం మారడంతో కొంచెం పరిస్థితులు అయితే బాగున్నాయని చెప్పి ఈ నేపథ్యంలో పూర్తిగా సముద్రం పెద్ద ఎత్తున కోతకైతే గురైన పరిస్థితి. 3 రోజుల పాటు వర్షాలు, మరోపక్క చలి గాలులతో తీవ్ర స్థాయిలో ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు చలిగాలులు తగ్గాయి, అలాగే వర్షాలు కూడా ఎక్కడ పడని పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటే పూర్తిగా ఓ మోస్తారు వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరి అటు దక్షిణ కోస్తా, రాయలసీమలు కూడా వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తారు. అయితే గత కొన్ని రోజులుగా పడుతున్న ఈ వర్షాలకు, అల్పపీడనాల ప్రభావంతో పూర్తిగా రైతులు పండించే పంట పూర్తిగా నీటపాలైంది. మాకు ప్రభుత్వమే ఆదుకోవాలని వాళ్ళు పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎంతో కష్టపడి పండించిన పంటకు ఇప్పుడు పూర్తిగా నీటపాలు అవడంతో మా పరిస్థితి ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతులను ఆదుకోవాలనే ఒక ఆలోచన అయితే ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఏదైనట్టు కూడా పూర్తిగా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఇంకొక 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కొన్ని చోట్ల కొన్ని మోస్తరు వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇది రానున్న 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ఈ అల్పపీడనం బలహీనపడినప్పటికీ కూడా కొంచెం మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కూడా మత్స్యకారులు కూడా ఒక పక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అల్పపీడనాలు, తుఫానాలు తమ వేట జీవనం చాలా కష్టంగా ఉందని మమ్మల్ని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని, రైతులకు ఏ విధంగా పంట నష్టపరిహారం ఇస్తే మాకు అదే విధంగా పరిహారం ఇవ్వాలని వాళ్ళు కూడా ఒక పక్క డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ.